రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న మూవీ కింగ్డమ్. ఈ మూవీ ఈ నెల 30కి రిలీజ్ ని ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఆ డేట్ ని కాదని ఫిలిం టీమ్ జూన్ లోకి షిఫ్ట్ అయింది. జూలై 4న రిలీజ్ కన్ఫర్మ్ చేసింది. మరి ఈ మూవీ పోస్ట్ పోన్ అవటానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల మూవీ కారణమా అంటే కానే కాదు. ఎందుకంటే పవన్ మూవీని ఈ నెలలో రిలీజ్ అని చెప్పి మళ్లీ పోస్ట్ పోన్ అంటే ఈ మూవీ రిలీజ్ పై ఆడియన్స్ హోప్స్ తగ్గుతాయని జూన్ 13th కి పోస్ట్ పోన్ చేసి రిలీజ్ కన్ఫర్మ్ చేయబోతోందట ఫిల్మ్ టీమ్. ఇలా పవన్ సినిమా కూడా పోటీలో లేనప్పుడు విజయ్ మూవీ కింగ్డమ్ ని ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అనే డౌట్స్ టాలీవుడ్ లో పెరుగుతున్నాయి. అయితే పవర్ స్టార్ పోటీలో లేకపోయినా పవర్ స్టార్ వీరాభిమానికి పోటీ ఇస్తున్నాడట విజయ్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ జూలై 4న థియేటర్స్ లో దాడి చేసేందుకు సిద్ధమైతే అదే టైంలో లవర్ బాయ్ నితిన్ తమ్ముడిగా రాబోతున్నాడట. దిల్ రాజు ప్రొడక్షన్ లో రాబోతున్న తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ని ఒక 10 days బ్యాకే కన్ఫర్మ్ చేసింది ఫిల్మ్ టీమ్. మరి పవన్ తో పోటీ లేకపోయినా పవన్ టైటిల్ తో పోటీ పడబోతున్నారట రౌడీ స్టార్. మరి నితిన్ మూవీ రిలీజ్ ఉన్నప్పుడు విజయ్ మూవీ కింగ్డమ్ ని అదే డేట్ కి కన్ఫర్మ్ చేయడంతో ఈ మూవీ రిలీజ్ పై డౌట్లు పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ లో ఆశలు తగ్గుతున్నాయి. ఎందుకంటే నితిన్ తమ్ముడు మూవీని దిల్ రాజు నిర్మిస్తోంటే విజయ్ కింగ్డమ్ మూవీ సితారా ఎంటర్టైనర్ లో వస్తోంది. మరి దిల్ రాజు తన ప్రొడక్షన్ లో వస్తున్న మూవీకి థియేటర్లు కాదని మిగతా మూవీస్ కి ఎలా ఇస్తాడు అనే డౌట్లు పెరిగాయి. ఒకవేళ ఇచ్చినా నితిన్ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చి రౌడీ స్టార్ మూవీకి తక్కువ స్క్రీన్స్ ఇస్తాడేమో అంటున్నారు. ఇలా ఫిల్మ్ సర్కిల్స్ లో విజయ్ మూవీపై చాలా డౌట్లు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అదే డేట్ కి వస్తుందో లేక మళ్లీ పోస్ట్ పోన్ చేసి ఫ్యాన్స్ కి నిరాశ మిగిలేలా చేస్తారేమో చూడాలి. లేదంటే అదే డేట్ లో వచ్చి వసూళ్ల వరదను కన్ఫర్మ్ చేస్తుందా అనేది తెలియాలి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.